హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజన్య మోహన్. స్ట్రీట్ ఫుడ్లో భాగంగా ఇవాళ మేము వచ్చేసాము మియాపూర్లోని ఫేమస్ పూరి హోటల్కి. సో ఈ హోటల్లో ఎస్పెషల్లీ పూరి చాలా ఫేమస్ అండ్ టేస్టీగా ఉంటుంది అన్నారు. సరే, మనం ఎందుకు టేస్ట్ చేయకూడదు, అది ఎంత టేస్టీగా ఉందో చూద్దామని చెప్పేసి మేము కూడా వెళ్ళాము. ఈ పూరి టేస్ట్ ఎలా ఉందో ఈ వీడియోలో మీకు చెప్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇప్పుడైతే మనము ఈ ఫేమస్ పూరి హోటల్కి 8:30కి అలా వచ్చాము మార్నింగ్. కానీ అప్పటికే చాలా క్రౌడ్ ఉంది. జనరల్గా పూరి అంటే అందరికీ చాలా ఇష్టం, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. అలాగే మనం ఇంట్లో కూడా జనరల్గా చేసుకుంటాం, కానీ ఇక్కడ కేవలం పూరి తినడం కోసమే జనాభా వెళ్తున్నారు. అందుకే అసలు నేను కూడా ఈ పూరి ఎందుకు అంత ఫేమస్ అయిందో చూద్దామని చెప్పేసి వచ్చాను. పేరు కూడా చాలా బాగా పెట్టారు, ఫేమస్ పూరి అని తగ్గట్టుగానే పెట్టారు. సో ఇక్కడ ఉన్న క్రౌడ్ అంతా చూస్తున్నారు కదా, ఈ క్రౌడ్ అందరినీ తప్పించుకొని ఒక పూరి ప్లేట్ కొనడానికి నాకు 15 నిమిషాలు పట్టింది. ఒక ప్లేట్ పూరికి 4 పూరీలు ఇస్తున్నారు, విత్ స్పెషల్ కర్రీ ఉంది. అలాగే ఒక ప్లేట్ పూరి వచ్చేసి మనకు 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. మీరు చూస్తున్నారు కదా, మీరు ఇక్కడ ఒక పక్కన రుద్దుతున్నారు, కాలుస్తున్నారు, ప్లేట్లలో సర్వ్ చేస్తున్నారు, అంటే పార్సిల్స్ సపరేట్గా కడుతున్నారు. అలాగే కర్రీ సపరేట్గా పెట్టారు. ఇలా ప్లేట్స్ మనం ముందే పే చేసి డబ్బులు మనం తీసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇక్కడ పూరితో పాటు దోశ అండ్ ఇడ్లీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా ప్లేట్ 40, ఈచ్ ప్లేట్ 40 ఉంటుంది. ఇడ్లీ అయినా 40, దోశ అయినా 40 ఉంటుంది. కానీ ఎక్కువ వచ్చిన వాళ్ళంతా కూడా పూరి ఖచ్చితంగా తీసుకుంటున్నారు, ప్రిఫర్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, వాళ్ళు వేస్తున్నారు పాపం గ్యాప్ లేకుండా కూడా. సో కర్రీ అయితే ఇక్కడ వేయించుకుంటున్నారు అందరూ. నేను కూడా ఇక్కడే ఒక ప్లేట్ పూరి తీసుకొని కర్రీ కూడా వేయించుకున్నాను. ఫైనల్గా ఒక ప్లేట్ పూరి అయితే వచ్చేసింది నా చేతిలోకి. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను అసలు ఇది ఎలా ఉందో. అలాగే వీటితో పాటు పల్లీ చట్నీ అండ్ పుదీనా చట్నీ సంథింగ్ ఉన్నాయి. సో అవి మనకి ఎక్కువగా దోశకు ఇడ్లీకి ఇస్తున్నారు. ఈ పూరీస్కి మాత్రం ఈ కర్రీయే అందరికీ వేస్తున్నారు. సో ఇది స్పెషల్గా పూరీ కోసమే చేశారంట. చూద్దాం ఇది ఇప్పుడు ఎలా ఉందో. ఈ కర్రీలో వచ్చేసి మనకు దాల్తో చేశారని తెలిసింది ఈ కర్రీని. అలాగే ఈ కర్రీలో వాళ్ళు మిల్ మేకరు, క్యారెట్, గ్రీన్ పీస్, ఇంకా ఆలు ఇవన్నీ మిక్స్ చేసి ఈ కర్రీని ప్రిపేర్ చేశారు. బాగుంది టేస్ట్. ఈ పూరికి ఆ టేస్ట్ మాత్రం ఖచ్చితంగా ఈ కర్రీ వల్లే వచ్చింది. కర్రీ ఇలా డిఫరెంట్గా ఉండడం వల్ల ఆ టేస్ట్ అనేది సంథింగ్ అందరికీ కూడా డిఫరెంట్గా హిట్ అయిందనమాట. అక్కడ ఆ క్రౌడ్లో వెళ్ళి ఒక ప్లేట్ పూరి తెచ్చుకొని తిన్నందుకు న్యాయం జరిగిందండి. ఆ పూరి టేస్ట్ అనేది బాగుంది, సాటిస్ఫాక్షన్ వచ్చింది. సో మీరు కూడా ఒకవేళ అటు వస్తే తప్పకుండా ట్రై చేయండి. సో ఇది వచ్చేసి ఈ ఫేమస్ పూరి హోటల్ మనకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎదురుగా మియాపూర్ పోలీస్ స్టేషన్ ఆర్చ్ కనిపిస్తుంది. అక్కడే మీకు కొంచెం స్పేస్ కనిపిస్తుంది. ఆ స్పేస్లోనే వాళ్ళది ఉంటుందన్నమాట, వాళ్ళ వెహికల్ ఉంటుంది. సో మీకు కనిపిస్తూనే ఉంటుంది, క్రౌడ్ చాలా ఉంటారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా కనిపిస్తూనే ఉంటుంది అది. సో ఈజీగానే మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది కాబట్టి అందరికీ విజిబిలిటీ అవైలబుల్గా కూడా ఉంటుంది. చాలామంది ఇట్లా వస్తున్నారు, జనాభా బైక్లు వేసుకొని వస్తున్నారు, తీసుకున్నారు, పార్సిల్స్ కడుతున్నారు, తీసుకుని వెళ్తున్నారు. బాగుంది. సో అలాగే నేను కూడా పార్సిల్ కూడా ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. వేసిన పూరీలు వేసినట్లే అయిపోతున్నాయి. వచ్చిన క్రౌడ్ అయితే వాళ్ళకు రుద్దే వాళ్ళకు, అక్కడ పార్సిల్స్ కట్టే వాళ్ళకు, చేసే వాళ్ళకి గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. అంతలా కొనుక్కొని వెళ్తున్నారు, తింటున్నారు. అక్కడే నించొనైనా తింటున్నారు. అసలు అంత టేస్టీగా ఉండడం వల్లే ఇంతమంది జనాభా కూడా వస్తున్నారు. సో ఫైనల్లీ వర్త్ అండి, బాగుంది. ఈ ఫేమస్ పూరి హోటల్ మార్నింగ్ 6:30 నుంచి హార్డ్లీ 11:30 అండ్ 12 వరకు ఉంటుంది. ఎవ్రీడే కూడా ఉంటుంది. సో రోజుకి వీళ్ళు అంచనాగా 8,000 నుంచి 10,000 పూరీల వరకు కూడా సేల్ చేస్తారంట. సో బాగుంది, రియల్లీ నైస్ కదా. వాళ్ళ కష్టం కూడా కనిపిస్తుంది దాని వెనుక. దీన్ని ఫేమస్ చేయడానికి, లైక్ ఇంత ఫేమస్ అవ్వడానికి రీజన్ వాళ్ళ కష్టమే అండి, ఖచ్చితంగా కూడా. సో అలాగే చెప్పాను కదా, ఇక్కడ దోశ కూడా ఉంది పూరితో పాటు. మనకు కావాలంటే దోశ అండ్ ఇడ్లీ కూడా వాళ్ళు ఇన్స్టెంట్గా వేడిగా చేసి ఇస్తున్నారు మనకు. అవి కూడా మీరు కావాలంటే టేస్ట్ చేయొచ్చు. స్ట్రీట్ ఫుడ్ సిరీస్లో భాగంగా మా మొదటి స్ట్రీట్ ఫుడ్ అండ్ మార్నింగ్ టిఫిన్ ఈ ఫేమస్ పూరి జర్నీ అయితే ఇలా అయిందండి. సో ఫైనల్లీ వెళ్ళాము, టేస్ట్ చేసాము అండ్ వర్త్ అనిపించింది. 40 రూపీస్కి వాళ్ళు ఇచ్చిన కర్రీ అండ్ ఆ 4 పూరీస్కి ఓకే వర్త్ ఇట్ అనిపించింది. అలాగే పార్సిల్ కూడా ఇంటికి తెచ్చామన్నమాట.
సో పార్సిల్ కూడా బాగుంది, పూరి మెత్తగానే ఉంది, కర్రీ అవంతా టేస్ట్ కూడా బాగున్నాయి. సో ఫైనల్గా ఇలా అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.